నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. కరోనా కేసుల్లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు ఇండియా సెకండ్ వేవ్ పీక్స్ దాటేసిందా? కరోనా పోర్లో మనం ఎక్కడున్నాం? ఏం జరుగుతోంది? ఊపిరి పీల్చుకుంటోన్న ఇండియా, క్రమంగా తగ్గుతోన్న కొత్త కేసులు. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ని ఇండియా దాటేసినట్లేనా? మరి మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది జస్ట్ బ్రేకేనా? అసలు సినిమా ముందుందా? బెడ్లు దొరకడం లేదు, శ్మశానాల్లో ఖాళీ కనిపించడం లేదు. ఆస్పత్రుల దగ్గర, శ్మశాన వాటిక దగ్గర క్యూలు కనిపించిన రోజులు చరిత్రలో బహుశా ఇవే అనుకుంటా. సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం ఇది, మోగించిన మరణ మృదంగం ఇది. నెలన్నరలో బతుకు చిత్రమే మారిపోయింది. ప్రతి ఒక్కరిని మహమ్మారి భయం ఆవహించేసింది. ప్రతి 3 కుటుంబాల్లో కనీసం ఒకరికి పాజిటివ్గా తేలిందంటే కోవిడ్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్ దొరక్క ఊపిరాడని జనం, భయంతో పోతున్న ప్రాణం. అఖండ భారతావని ఈ 2 నెలలుగా కన్నీరు కారుస్తూనే ఉంది. ఇప్పటికీ పరిస్థితి అలానే ఉన్నా కొత్త కేసులు తగ్గుతూ ఉండడం కాస్త ఊరటనిస్తోంది. మొదటి 2 వారాలు కరోనా మిగిల్చిన శోకం అంతా ఇంతా కాదు. కేసుల్లో కొత్త రికార్డులు, అదే స్థాయిలో మరణాలు వెన్నులో వణుకు పుట్టించాయి. ఇప్పుడిప్పుడు పరిస్థితి కాస్త కంట్రోల్లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నా అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయి. దేశం క్రమంగా ఊపిరి పీల్చుకుంటోంది. గత 3 రోజులుగా కొత్త కేసులు భారీగా పడిపోతున్నాయి. అయితే మరణాలు మాత్రం అదే స్థాయిలో ఉండడం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. ఒక్కో ప్రాణం వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక్కో కథ ఉంటుంది, కన్నీరుంటుంది. మరి కరోనా పరిస్థితులు ఇలానే కొనసాగితే ఇంకెన్ని ఫ్యామిలీలు శోకసంద్రంలో మునగాలన్న భయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. పీక్ స్టేజ్ దాటిన తర్వాత కరోనా కాస్త బ్రేక్ ఇస్తుంది. ఫస్ట్ వేవ్లో జరిగింది, ప్రపంచ దేశాలు చూసింది అదే. మే 6న 4,14,000గా నమోదైన కేసులు ఇప్పుడు తగ్గుతున్నాయి. అంటే సెకండ్ వేవ్ పీక్స్ దాటేసినట్లేనా? రిలాక్స్ అవ్వొచ్చా అంటే కరెక్ట్గా సమాధానం చెప్పడానికి లేదు. చాలామంది నిపుణులు మాత్రం కరోనా పీక్ దాటొచ్చామని చెబుతున్నారు. ఈ నెల చివరి నాటికి పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. సంస్థలు, నిపుణులు చేసిన అంచనాలపైనే ప్రభుత్వాలు, జనాలు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్లోడౌన్ స్టార్ట్ అయింది. ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు రికవరీలు పెరగడం కూడా ఇప్పుడు కాస్త ఊరటనిస్తోంది. నిజానికి వారం రోజుల కిందటి వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్డు దొరకడం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు పదుల ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. 4-5 రోజులుగా వెంటిలేటర్లు కూడా ఖాళీ అవుతున్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ల కంటే కొత్తగా వచ్చేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని ఆస్పత్రి యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి. నిజం ఎంత అని అనుమానించే కంటే ఇలాంటి పాజిటివ్ నోట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపుతాయి. నిజానికి కరోనా సమయంలో కావాల్సింది అదే. మహమ్మారిపై పోరాటంలో ధైర్యాన్ని మించిన మందులేదు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులు అలాంటి పరిస్థితినే తీసుకువస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో 2 వారాలుగా లాక్డౌన్ అమలవుతోంది. కరోనా కట్టడికి ఒక రకంగా ఇది కూడా ఉపయోగపడిందని నిపుణులు అంటున్నారు. వారం రోజులుగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా 18 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల ఉంది. తెలంగాణలోనూ లాక్డౌన్ ఉపయోగపడింది. ఇక్కడ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మే 16న 3,60,000 కొత్త కేసులు నమోదు కాగా అక్కడ్నుంచి క్రమంగా ఆ నెంబర్ పడిపోతోంది.
ఇకటు వారం రోజుల్లో దేశవ్యాప్తంగా రికవరీ రేట్ కూడా భారీగా పెరిగింది. మే 8న 82% ఉన్న రికవరీ రేట్ 16కు 84%కి పైగా పెరిగింది. దీంతో పాటు రానున్న 10 రోజుల్లో కేసులు మరింత తగ్గే అవకాశాలున్నాయన్న నిపుణుల అంచనాలు పాజిటివ్ వైబ్స్ నింపుతున్నాయి. నేను అప్పుడు కూడా చెప్పాను, 10,20,000 కేసులు రికార్డ్ కాకపోవచ్చు, కాకపోతే కేసులు పెరిగి తగ్గుతాయి మే 2వ వారం వచ్చేసరికి అని. సో ఇప్పుడు జరుగుతోంది అదే. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో అయితే ముందుగా ఈ కేసులు నమోదు ఎక్కువైందో, లైక్ మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ, అటువంటి చోట ఇప్పుడు కేసుల తగ్గుదల అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇక ఇది ఆబ్వియస్, కేసులు అయితే ఎక్కడ ముందు పెరిగాయో అక్కడ తగ్గుముఖం పడుతుంది. తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు కూడా కేసులు రోజు రికార్డ్ అవుతున్నాయి. దర్ ఇంక్రీజింగ్ ట్రెండే ఉంది. ఇంకా కూడా తగ్గుదల అనేది ఇంకా మొదలు అవ్వలేదు ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో చాలా వరకు. కేరళ, కర్ణాటక కూడా దాదాపు సేమ్ నమోదవుతున్నాయి, మోర్ ఆర్ లెస్ ది సేమ్. మరి ఈ మరణాలు ఎందుకు పెరుగుతున్నాయంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినప్పటికీ మనకు ఈ మరణాల తీవ్రత ఇంకా ఎందుకు ఉంది అంటే, ఆల్రెడీ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఈ లక్షణాలు, ఈ తీవ్రత ఏర్పడడానికి 1 వీక్ to 2 వీక్స్ పడుతుంది. ఈరోజు కేసు రికార్డ్ అయితే ఈరోజే ఏ పేషెంట్ కూడా సిక్ కారు. వాళ్ళు సిక్ అవ్వడానికి కనీసం వారం 10 రోజులు టైం పడుతుంది. సో కేసులు నమోదు తక్కువ అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ సౌత్ కోస్ట్, ఈ కోస్టల్ జోన్లో అంతా కూడా ఇంకా కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. సో ఈ మరణాల తీవ్రత తగ్గడానికి మనకు ఇంకొంచెం టైం పడుతుంది. ఈ నెల 3వ వారంలో కరోనా కేసుల్లో తగ్గుదల మొదలవుతుందని చాలా సంస్థలు అంచనా వేశాయి. దేశంలో రికవరీ రేట్ 79%కి వచ్చాక కరోనా పీక్ నమోదవుతుందని, ఆ తర్వాత తగ్గుదల మొదలవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలోనే రిపోర్టు రిలీజ్ చేసింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా మే నెల మధ్యలో పీక్ స్టేజ్ వస్తుందని నెల రోజుల కింద ప్రకటించాయి. పీక్ టైంలో రోజుకు 5,000 మరణాలు నమోదవుతాయని ఆయా సంస్థలు అంచనా వేశాయి. అదే జరిగింది కూడా. ఐసీఎంఆర్, హైదరాబాద్లోని సీసీఎంబీ, ఎన్ఐఎన్ వంటి సంస్థలు మే 2వ వారంలో పీక్ నమోదవుతుందని, మే చివరి వరకు కంట్రోల్లోకి వస్తుందని ప్రకటించాయి. అయితే ఈ అంచనాలన్నీ నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు తగ్గుతూ ఉండడం, అంచనాలు నిజమవుతూ ఉండడంతో సెకండ్ వేవ్ పీక్స్ దాటేశామని జనాలు రిలాక్స్ అవుతున్నారు. అయితే క్రిసిల్ లాంటి సంస్థలు మాత్రం సెకండ్ వేవ్ పీక్ దాటేశామని చెప్పడం తొందరపాటే అవుతుందని హెచ్చరిస్తున్నాయి. రోజురోజుకి వ్యాక్సినేషన్ తగ్గుతూ ఉండడం మరింత ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇస్తోంది. నిజానికి ఏప్రిల్ చివర్లో ప్రతి 10 లక్షల మందిలో 1,777 మందికి టీకా ఇచ్చారు. ఇప్పుడా సంఖ్య 1,400కు పడిపోయింది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని, మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని క్రిసిల్ సంస్థ అభిప్రాయపడుతోంది. 3-4 రోజులు కేసులు తగ్గినంత మాత్రాన పీక్ దాటేశామని చెప్పడానికి లేదు అంటూ కొత్త బాంబు వేస్తోంది. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఆస్పత్రుల్లో వర్క్లోడ్ తగ్గిందన్నది మరికొందరి ఒపీనియన్. ఒకప్పుడు ఎమర్జెన్సీలో వెయిటింగ్ లిస్టు ఉండేది. వారం నుంచి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. లాక్డౌన్ రూల్స్ ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అయితే కేసులు ఇప్పుడు తగ్గినా రానున్నది ముహూర్తాల సమయం. పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరగబోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న భయాలు కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి ఏమీ నేర్చుకోలేదని సెకండ్ వేవ్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తే థర్డ్ వేవ్ మరణ శాసనం లిఖించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇండియాను చూసి ప్రపంచం భయపడుతోంది. అలాంటి పరిస్థితులు మళ్లీ రావద్దంటే జాగ్రత్త ఒక్కటే మార్గం. భారత్ సెకండ్ వేవ్ పరిణామాలతో ప్రపంచ దేశాలు కూడా ఉలిక్కిపడ్డాయి. కష్టాలు, కన్నీళ్లు, మనసు మెలేసిన మరణాలు. ఎలాగోలా సెకండ్ వేవ్ దాదాపు దాటేశాం సరే. మరి ఇకపై పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కునే అవకాశాలున్నాయి? ఇండియా సెకండ్ వేవ్తో ప్రపంచ దేశాలే షాక్. కొత్త కేసుల్లో రికార్డ్ క్రియేట్ చేసిన భారత్.
డైలీ కేసుల్లో సగానికి పైగా మన దగ్గర నుంచే. సరిగ్గా ఏడాది కింద ఇండియా గురించి ప్రపంచ దేశాలన్నీ ఆలోచించాయి. 140 కోట్ల జనాభా ఉన్న దేశం కరోనాను ఎలా ఎదుర్కొంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న టెన్షన్ ప్రపంచ దేశాల్లో కనిపించింది. అయితే కట్టుదిట్టమైన నిబంధనలు, లాక్డౌన్తో ఫస్ట్ వేవ్లో వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేయగలిగారు. అయితే సెకండ్ వేవ్ వచ్చేసరికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచ దేశాల భయాలు ఈసారి నిజమయ్యాయి. ఈసారి అంచనాలకు మించి మహమ్మారి విజృంభించింది. ఏం చెయ్యాలని ఆలోచించే లోపే చెయ్యాల్సిన నష్టం చేస్తూ వచ్చింది. ఇండియాను చూసి ప్రపంచ దేశాలు కూడా అవాక్కయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త సద్దుమణగడం ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. డైలీ కేసుల్లో భారత్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా నమోదైన కొత్త కేసుల్లో దాదాపు సగానికి పైగా ఇండియాలోనే వెలుగు చూశాయి. మే 4న ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక ఇండియాలోనే 54.2% మంది బాధితులయ్యారంటే కోవిడ్ వ్యాప్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 కరోనా రోగుల్లో ఒకరు ఇండియాకు చెందిన వాళ్లే. అయితే ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సెకండ్ వేవ్ దాటేసినట్లే అని నిపుణులు, డాక్టర్లు ధీమాగా చెప్తున్నారు. ఎలాగూ వ్యాక్సిన్ అండగా ఉంది కాబట్టి మహమ్మారిపై విజయం సాధించవచ్చని చెప్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా డైలీ కేసులు మొత్తం 10,000 దాటిన రోజుల్లో అందులో సగానికి పైగా చైనా, సౌత్ కొరియా, జపాన్, థాయిలాండ్ దేశాల్లో నమోదయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇండియా ఎదుర్కొంటోంది. గత ఏడాదితో పోలిస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడం, మరణాలు ఎక్కువగా నమోదు కావడం ఈసారి మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్లో ఇండియా పడిన కష్టం ప్రపంచ దేశాలను కూడా కదిలించింది. అసలే వైద్య ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న దేశంలో ఆక్సిజన్ అందక చాలా ప్రాణాలు పోయాయి. దీంతో ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూడడం స్టార్ట్ చేశాయి. సాయం చేయడానికి ముందుకొచ్చాయి. ప్రతి దేశం తమకు తోచినంత సాయం చేశాయి. పాజిటివ్ల విషయంలోనే కాదు, రికవరీల్లోనూ ఇండియా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇందులోనూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా పీక్స్ లో ఉన్నప్పుడు మామూలుగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనూ రికవరీ రేటు 20% మించలేదు. అలాంటిది 3.5 లక్షల కొత్త కేసులు నమోదైనప్పుడు ఇండియాలో రికవరీ రేటు 23% దాటింది. ఈ లెక్కన పీక్ కేసులు మరిన్ని ఎక్కువే అయ్యుంటాయన్న అంచనాలు ఉన్నాయి. అర్జెంటీనా, కొలంబియా లాంటి దేశాల్లో రికవరీ రేటు 30% వరకు ఉన్నా పీక్ స్టేజ్లో అక్కడ నమోదైన కేసులు 25 నుంచి 30 వేల మధ్య ఉన్నాయి. ఇక మరణాల విషయం కూడా టెన్షన్ పెట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డైలీ నమోదైన మరణాల లెక్కలు తీస్తే ఇండియాలోనే ఓ దశలో 36% పైగా డెత్లున్నాయి. కేసులు, మరణాలు నిద్ర లేకుండా చేస్తున్నా ఇండియా నిర్విరామంగా పోరాటం చేసింది. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ దాటడంతో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గినా మరణాలు పెరగడం టెన్షన్ పెట్టిస్తున్నా మరో వారం రోజుల్లో ఆ నెంబరు కూడా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం నుంచి ప్రతి ఒక్కరూ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, థర్డ్ వేవ్లోకి ఇండియా ఎంటర్ అవ్వకూడదు అంటే అది ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాద స్థాయి అంచనా వేయడానికి కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కొత్త కేసులు జాతీయ సగటు కంటే 3వ వంతుకు పడిపోయాయి. ఉత్తరప్రదేశ్లో వారం రోజుల సగటు కేసులు 39% తగ్గాయి. ఛత్తీస్గఢ్, బీహార్లో 36%, తెలంగాణలో 32% తగ్గింది. ఆ తర్వాత జార్ఖండ్లో సగటు రోజువారీ కేసులలో 30% తగ్గింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా కరోనా కేసుల తగ్గుదల ప్రారంభమైంది. దేశంలో ఎక్కువ చోట్ల కొత్త కేసులు తగ్గుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ తూర్పు ఈశాన్యంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 7 రోజుల సగటు కేసులు ఈశాన్యంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలా ఎలా లెక్కలేసుకున్నా సెకండ్ వేవ్ పీక్స్ దాటినట్లే అని తెలుస్తోంది. సెకండ్ వేవ్ గండాన్ని ఎలాగోలా దాటేసినా ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండకపోతే మరిన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాగూ వ్యాక్సిన్ వచ్చింది, అదే ఆయుధంగా కరోనా మీద విజయం సాధించాల్సిన రోజులు ముందున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, కరోనా కట్టడి అనేది ప్రభుత్వాల బాధ్యత కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి, వ్యక్తిగతంగానూ ప్రతి ఒక్కరిది. ఫస్ట్ వేవ్ తర్వాత నిర్లక్ష్యమే సెకండ్ వేవ్కు కారణమైంది. మరణ శాసనం లిఖించేలా చేసింది. మళ్లీ అదే తప్పు చేస్తే ఆ తర్వాత ఎదురు కాబోయే ప్రమాదం ఊహకు కూడా అందనంతగా ఉంటుందని, అప్పటి వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. జనవరిలో జనాలు లెక్క చేయలేదు, మార్చి ఏప్రిల్లో వేసుకుందామనుకున్నా దొరకలేదు, మేలో వ్యాక్సినేషన్ మరింత స్లో అయిపోయింది. కోవిడ్పై పోర్లో టీకానే ముఖ్యమని ప్రూవ్ అయింది. మరి ఇదే లెవెల్లో వ్యాక్సినేషన్ కొనసాగితే వైరస్ మీద ఇండియా విజయం సాధిస్తుందా? టీకా విషయంలో ఇకపై ఎలాంటి వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది? థర్డ్ వేవ్ రావద్దంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఇండియాలో నత్త నడకన సాగుతోన్న టీకా ప్రక్రియ ఇలానే కొనసాగితే జరగబోయే ప్రమాదమేంటి? వ్యాక్సినేషన్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది? కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. ఇజ్రాయిల్ లాంటి దేశం ఇదే ప్రూవ్ చేసింది కూడా. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయిల్ నిలిచింది. యూకే, అమెరికా, జర్మనీ, స్పెయిన్ లాంటి దేశాల్లోనూ టీకాలు ప్రాణాలు కాపాడుతున్నాయి. కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. ఇండియాలోనూ అలాంటి వ్యూహాలు అమలు చేస్తే తప్ప మహమ్మారిపై విజయం సాధించడం అసాధ్యం. టీకాల విషయంలో ఇక్కడ రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. టీకా వేస్తామంటే అనుమానంతో మొదట్లో జనాలు దూరంగా ఉంటే ఇప్పుడు వేసుకునేందుకు ముందుకొస్తే వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీంతో టీకా ప్రక్రియ మరింత స్లో అయ్యింది. వ్యాక్సిన్స్ సమర్థవంతంగా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలే బెస్ట్ ఎగ్జాంపుల్. యూకే జనాభా మొత్తంలో 53.5% మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించారు. ఆ ప్రభావం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ డైలీ కేసులు 60,000 నుంచి 2,000కు పడిపోయాయి. అమెరికాలోనూ ఇలాంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అక్కడి మొత్తం జనాభాలో 46.7% మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వగా డైలీ కేసులు 2,51,000 నుంచి ఇప్పుడు 33,000కు పడిపోయాయి. అయితే పక్కా వ్యూహంతో అక్కడ వ్యాక్సినేషన్ చేపట్టారు. అలాంటివే ఇండియాలో అమలు చేస్తే తప్ప థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్లో వ్యాక్సినేషన్ కారణంగా చాలా దేశాల్లో కరోనా పరిస్థితి అదుపు తప్పుతోంది. ఇండియాలోనూ అదే జరిగింది. మన దగ్గర కేవలం 10% మంది మాత్రమే కనీసం సింగిల్ డోస్ తీసుకున్నారు. అదే ఎక్కువ సంఖ్యలో ఇచ్చి ఉంటే సెకండ్ వేవ్ ప్రభావం ఇలా ఉండేది కాదని నిపుణులు అంటున్నారు. బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, ఇరాన్ లాంటి దేశాల్లో కేసులు పెరగడానికి ఒక రకంగా కారణం స్లో వ్యాక్సినేషనే. ఇక మన దగ్గర ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాను వినియోగిస్తున్నారు. డిమాండ్కు తగినట్లు టీకా ఉత్పత్తి లేకపోవడంతో కొరత కనిపిస్తోంది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మనకు 130 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే దాదాపు వ్యాక్సినేషన్ లాస్తో కలిపి 300 కోట్లు డోసులు అవసరం అవుతాయి. ఇప్పుడే మనము అంతమందికి వేయాలంటే చాలా కష్టము. కాబట్టి మనము యూరోపియన్ కంట్రీస్లో అబ్జర్వ్ చేసింది ఏమంటే
వీలైనంత వరకు ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేయాలి. వేస్తే ఒక 60% యాంటీబాడీస్ వస్తాయి. 60% యాంటీబాడీస్ వస్తే మనము ఇప్పుడు కోవిషీల్డ్ అనుకోండి 12 వారాలు అంటున్నారు, కోవాక్సిన్కు 4 నుంచి 6 వారాలు గ్యాప్ అంటున్నారు. ఈ 4 నుంచి 6 వారాలు ఇంకా కొంచెం ఎక్కువైనా పర్లేదు. కోవిషీల్డ్కు 12 వారాలది 16 వారాలైనా పర్లేదు. ముందు వీలైనంత మందికి వ్యాక్సిన్ ఒక్క డోస్ అన్నా కనుక వేయగలిగితే మనము డెఫినెట్గా ఈ యొక్క తీవ్రతను తర్వాత దీని వ్యాప్తిని మనం అడ్డుకోగలుగుతాము. ఇటువంటి వైపుగా మనము ఆలోచిస్తే బాగుంటుంది ప్రభుత్వము. ఎందుకంటే ఇట్లా చాలా కంట్రీస్లో కూడా ఇలాగే ఆలోచించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడం, మహమ్మారిని నిలువరించే పద్ధతుల్ని పాటించడం, ఈ 3 మార్గాలే ఇప్పుడు కోవిడ్ 3వ వేవ్ గండం నుంచి గట్టెక్కించేవి. ఇలాంటి సమయంలో వ్యాధి ఉధృతిని, మరణాల ముప్పును తప్పించడానికి టీకా ఎంతగానో ఉపయోగపడుతోందని అమెరికా, యూకే, ఇజ్రాయిల్ అనుభవాలు చెప్తున్నాయి. ఇండియాలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవగా మొదటి విడతలో దేశవ్యాప్తంగా టీకా భారీగా వృధా అయింది. అయితే ఆ తర్వాత సెకండ్ వేవ్ పరిణామాల తర్వాత ప్రతి ఒక్కరిలోనూ అవగాహన వచ్చింది. దీంతో వ్యాక్సిన్ కు డిమాండ్ ఏర్పడింది. అయితే ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉండడంతో అది కాస్త స్లో అయింది. కొన్ని రాష్ట్రాల్లో కేవలం సెకండ్ డోస్ మాత్రమే వేస్తుంటే మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉన్నంత వరకే ఏ ఒక్కరైనా సురక్షితంగా ఉండేది. ఆ పరిస్థితి రావాలంటే వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చాయి. అయితే వేయడానికి టీకా మాత్రం దొరకటం లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే కనీసం 70% మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇండియాలో తక్కువలో తక్కువ 90 కోట్ల మందికి టీకా వెయ్యాల్సి ఉంటుంది. దీనికోసం వేస్టేజీతో కలిపి 200 కోట్ల డోసులు అవసరం ఉంటుంది. దీనికోసం కేంద్రం ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అన్న దానిపైనే థర్డ్ వేవ్ వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్తో పోలిస్తే మేలో వ్యాక్సినేషన్ స్లో అయింది. ఇప్పుడు స్పీడ్ తగ్గింది. వచ్చే నెలలో పెంచడానికి అన్నట్లుగా కేంద్రం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్పుత్నిక్ టీకాలు ఇండియాకు చేరుకున్నాయి. వ్యాక్సినేషన్ కూడా మొదలైంది. కోవాక్సిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు నాటికి చాలా మందికి, డిసెంబర్ నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ దగ్గరకు చేరుకునే స్థాయికి వ్యాక్సినేషన్ జరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే థర్డ్ వేవ్ ప్రమాదం పెద్దగా ఉండబోదని అంటున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే, క్రమశిక్షణ పాటించాల్సిందే. అలాంటప్పుడే వైరస్ మీద విజయం సాధించగలుగుతాం. దేశంలో ప్రస్తుతం 1.8% మందికే వైరస్ అటాక్ చేసింది. అలాంటిది 10%కి అంటుకుంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. ఆ పరిస్థితి రావద్దంటే వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.